యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికి శుభములు కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనము దేవుని కొరకు ఏర్పరచుకొనబడిన వారమని ఎంత గొప్ప ధన్యత అది. దేవుడు తన కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకున్న రీతి, మనల్ని ఆయన కలుగు చేసిన విధానమును స్మరిస్తే అది ఎంత పులకరింతను కనపరుస్తుంది. దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని దారపోసి, నీ కొరకు నా కొరకు తన ప్రాణమిచ్చి దేవుడు ఈ భూమిలో జన్మించి ఆయన మన కొరకు మరణించి మన కొరకు మృత్యుంజయుడై మనతో ఉంటున్న దేవుడు ఆయన. అనుక్షణం మనల్ని కంటి పాపలా కాచి కాపాడుతున్న దేవుడు ఆయన. ఈ సంవత్సరమంతయు మనతో ఉండి మనకేం కావాలో అన్నీ మనకు అందించి ఇంతవరకు మనము సజీవ లెక్కలో ఉంచబడినామంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. ఇందుకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. మనలో కృతజ్ఞత ఎప్పుడు కానీ ఆయనకు అందించాలి. దేవుడు నీకిచ్చిన దాని నిమిత్తము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి జీవించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరి సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కలిగి ఉన్న జీవితంను బట్టి, నేడు మనకున్న ప్రతి స్థితిని బట్టి దేవునికి మనం తప్పక ప్రతి దినము దేవుని మనం స్తుతించాలి. అది మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. అది మన కనీస బాధ్యత కూడా. ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతి ఒక్కటి దేవుని తన కనికరను బట్టి మనకు అనుగ్రహించబడినదివే. మనం వాటిని బట్టి దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని మన హృదయాలోతుల నుంచి ఆయన మనం మహిమపరచాలి. ఈ సంవత్సరపు ఆఖరి దినాన మనం వచ్చామంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ సంవత్సరంలో మనతో పాటు ప్రారంభించిన వ్యక్తులు ఎంతో మంది నేడు మట్టిలో కలిసిపోయారు, ఆరోగ్యంగా లేకపోయారు. కానీ నేడు మనం పరిపూర్ణమైన ఆరోగ్యముతో, జీవముతో, ఆశీర్వాదముతో ఉన్నామంటే ఇది దేవుని కృప మాత్రమే అని గ్రహించగలవా సహోదరి సహోదరులారా? ఇందుకు మనం దేనిని ఆయన చెల్లించగలము? కృతజ్ఞతను హృదయపూర్వకంగా ఆయనకు మనం చెల్లించదమా? మరి ఆయనకు నీ యొక్క మనస్సును ఆయన చెంత సమర్పించు. హృదయపూర్వకంగా ఈ క్షణమే ఆయన చెంత నిన్ను సమర్పించు. నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా, దేవా నీవు చేసిన ప్రతి ఒక్క ఉపకారంను స్మరిస్తూ నిన్ను నేను మహిమపరుస్తున్నాను తండ్రి అని ఈ క్షణమే మోకరించి ఆయన మహిమపరచు. దేవుని కృప కనికరము కాపుదల పొందుకుని ఆశీర్వదింపబడుదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.